గిలాదు వాడైన యెఫ్తా పరాక్రమం గల బలాఢ్యుడు. అతడు వేశ్యకుమారుడు. గిలాదు యెఫ్తాను కనెను. గిలాదు భార్య అతనికి కుమారులను కనగా వారు పెద్దవారై యెఫ్తాతో, నీవు అన్యస్త్రీకి పుట్టినవాడు గనక మన తండ్రి ఇంట నీకు స్వాస్థ్యం లేదనని యెఫ్తా తన సహోదరులిద్దరి నుండి పారిపోయి టోబు దేశమున నివసింపగా అల్లరి జనము యెఫ్తా యొద్దకు వచ్చి అతనితో కూడా సంచరించుచుండెను. కొంతకాలమైన తర్వాత అమ్మోనీయులు ఇశ్రాయేలుతో యుద్ధము చేయగా అమ్మోనీయులు ఇశ్రాయేలుతో యుద్ధము చేసినందున గిలాదు పెద్దలు టోబు దేశము నుండి యెఫ్తాను రప్పించుటకు పోయి, నీవు వచ్చి మాకు అధిపతివై ఉండుము, అప్పుడు మనము అమ్మోనీయులతో యుద్ధము చేద్దామని యెఫ్తాతో చెప్పిరి. అందుకు యెఫ్తా, మీరు నా యందు పగబట్టి నా తండ్రి ఇంట నుండి నన్ను తోలివేసితిరే, ఇప్పుడు మీకు కలిగిన శ్రమలో మీరు నా యొద్దకు రానేలా అని గిలాదు పెద్దలతో చెప్పాను. అప్పుడు గిలాదు పెద్దలు, అందుచేతనే మేము నీ ఎదుకు మళ్ళీ వచ్చితిమి, నీవు మాతో కూడా వచ్చి అమ్మోనీయులతో యుద్ధము చేసినడల గిలాదు నివాసులమైన మా అందరి మీద నీవు అధికారవగుదు అని యెఫ్తాతో అనిరి. అందుకు యెఫ్తా, అమ్మోనీయులతో యుద్ధము చేయుటకు మీరు నన్ను గిలాదునకు తీసుకుని పోయిన మీదట యెహోవా వారిని నా చేతికి అప్పగించిన ఎడల నేనే మీకు ప్రధాని అవుదనా అని గిలాదు పెద్దలను అడుగగా, గిలాదు పెద్దలు, నిశ్చయముగా మేము నీ మాట చెప్పున చేదము, యెహోవా మన ఉభయుల మధ్యను సాక్షిగా ఉండుగాకని యెఫ్తాతో అనిరి. కాబట్టి యెఫ్తా గిలాదు పెద్దలతో కూడా పోయినప్పుడు జనులు తమకు ప్రధానునిగాను అధిపతినిగాను అతనిని నియమించుకునిరి. అప్పుడు యెఫ్తా మిస్పాలో యెహోవా సన్నిధిని తన సంగతి ఎంతో వినిపించెను. యెఫ్తా అమ్మోనీయుల రాజునకు దూతలను పంపి, నాకును నీకును మధ్య ఏమి జరిగినందున నీవు నా దేశం మీద యుద్ధమునకు వచ్చున్నావని అడుగగా, అమ్మోనీయుల రాజు, ఇశ్రాయేలీయులు ఐగుప్తులో నుండి వచ్చినప్పుడు వారు అర్నోను మొదలుకొని యబ్బోకు వరకును యోర్దాను వరకును నా దేశము ఆక్రమించుకున్నందునే నేను వచ్చిన్నాను. కాబట్టి మనము సమాధానం కూడినట్లు ఆ దేశములను మరలా మాకు అప్పగించమని యెఫ్తా పంపిన దూతలతో సమాచారం చెప్పాను. అతడు యెఫ్తా మరలా అమ్మోనీయుల రాజునకు దూతలను పంపి ఇట్లనేను, యెఫ్తా సెలవుచ్చినది ఏమనగా, ఇశ్రాయేలీయులు మోయాబు దేశమునైనను అమ్మోనీయుల దేశమునైనను ఆక్రమించుకునలేదు. ఇశ్రాయేలులు ఐగుప్తుల నుండి వచ్చుచుండగా వారు ఎర్ర సముద్రం వరకు అరణ్యంలో నడిచి కాదేశుకు వచ్చిరి. అప్పుడు ఇశ్రాయేలీయులు ఎదోము రాజునకు దూతలను పంపి, నీ దేశము గుండా పోవుటకు దయచేసి నాకు సెలవుమని అడుగగా ఎదోము రాజు ఒప్పుకొనలేదు. వారు మోయాబు రాజునకు అట్టి వర్తమానం పంపిరి గాని అతడును నేను సెలవీనని చెప్పాను. అప్పుడు ఇశ్రాయేలులు కాదేశులో నివసించిరి. తర్వాత వారు అరణ్య ప్రయాణము చేచు ఎదోమీల యొక్కయు మోయాబీల యొక్కయు దేశముల చుట్టూ తిరిగి మోయాబునకు తూర్పు దిక్కున కనాను దేశమును ప్రవేశించి అర్నోను అద్దెను దిగిరి. వారు మోయాబు సరిహద్దు లోపలికి పోలేదు. అర్నోను మోయాబునకు సరిహద్దు కదా. మరియు ఇశ్రాయేలీలు అమోరీల రాజైన సీహోనును హెష్బోను రాజునకు దూతలను పంపి, నీ దేశము గుండా మా స్థలమునకు మేము పోనట్లు దయచేసి సెలవిమ్మని అతని యొద్ద మనవి చేయగా, సీహోను ఇశ్రాయేలులను నమ్మక తన దేశంలో పడి వెళ్ళనీక తన జనులందరినీ సమకూర్చుకుని యెహోషులో దిగి ఇశ్రాయేలుతో యుద్ధము చేసెను. అప్పుడు ఇశ్రాయేలుల దేవుడని యెహోవా ఆ సీహోనును అతని సమస్త జనమును ఇశ్రాయేలుల చేతికి అప్పగింపగా వారు ఆ జనమును హతము చేసిన తర్వాత ఆ దేశ నివాసులైన అమోరీల దేశమంతా స్వాధీనపరుచుకుని అర్నోను నది మొదలుకొని యబ్బోకు వరకును అరణ్యం మొదలుకొని యోర్దాను వరకును అమోరీల ప్రాంతమంతటిని స్వాధీనపరుచుకునిరి. కాబట్టి ఇశ్రాయేలుల దేవుడని యెహోవా అమోరీయులను తన జనులెదుట నిలవకుండా తోలివేసిన తర్వాత నీవు దానిని స్వతంత్రించుకుందువా? స్వాధీనపరచుటకు కెమోషను నీ దేవత నీకిచ్చిన దానిని నీవు అనుభవించుచున్నావు కదా. మా దేవుడని యెహోవా మా ఎదుట నుంచి ఎవరిని తోలివేయను వారి స్వాస్థ్యం మేము స్వాధీనపరచుకుందుము. మోయాబు రాజైన సిప్పోరు కుమారుడు బాలాకు కంటే నీవు ఏమాత్రం అధికుడు కావు కదా. అతడు ఇశ్రాయేలీలతో ఎప్పుడైనా కలహించినా, ఎప్పుడైనా వారితో యుద్ధం చేసినా, ఇశ్రాయేలీలు హెష్బోనులోను దాని ఊర్లలోను అరోయేరులోను దాని ఊర్లలోను అర్నోను తీరముల పట్టణములట్లోను 300 సంవత్సరాల నుండి నివసించుచుండగా ఆ కాలమున నీ వేల వాటిని పట్టుకునలేదు. ఇట్లుండగా నేను నీ ఎడల తప్పు చేయలేదు కానీ నీవు మా మీదకు యుద్ధముకు వచ్చుట వలన నా ఎడల దోషము చేస్తున్నావు. న్యాయాధిపతి అయిన యెహోవా నేడు ఇశ్రాయేలుకును అమ్మోనీయులకు న్యాయం తీర్చునుగాక. అయితే అమ్మోనీయుల రాజు యెఫ్తా తనతో చెప్పిన మాటలకు ఒప్పుకొనలేదు. యెహోవా ఆత్మ యెఫ్తా మీదికి రాగా అతడు గిలాదులోను మనష్షేలోను సంచరించుచు గిలాదు మిస్పే నుండి అమ్మోనీయుల యొద్దకు సాగెను. అప్పుడు యెఫ్తా యెహోవాకు మొక్కుకొనెను. ఎట్లనగా, నీవు నా చేతికి అమ్మోనీయులను నిశ్చయముగా అప్పగించిన యెడల నేను అమ్మోనీయుల యుద్ధం నుండి క్షేమంగా తిరిగి వచ్చినప్పుడు నన్ను ఎదుర్కొనుటకు నా ఇంటి ద్వారము నుండి బయలుదేరి వచ్చినది ఏదో అది యెహోవాకు ప్రతిష్ఠితమగును.
మరియు దహనబలిగా దానిని అర్పించదనను. అప్పుడు యెఫ్తా అమ్మోనీయులతో యుద్ధము చేయుటకు వారి ఎదుగు సాగిపోయినప్పుడు యెహోవా అతని చేతికి వారిని అప్పగించాను గనుక అతడు వారిని అనగా 20 పట్టణముల వారిని శేషంగా హతం చేసెను. అట్లు అమ్మోనీయులు ఇశ్రాయేలుల ఎదుట నిలవకుండా అణిచివేయబడిరి. యెఫ్తా మిస్పాలోనున్న తన ఇంటికి వచ్చినప్పుడు అతని కుమార్తె తంబురలతోనూ నాట్యముతోనూ బయలుదేరి అతనిని ఎదుర్కొనెను. ఆమె గాక అతనికి మగ సంతానమే కానీ ఆడు సంతానమే కానీ లేదు. కాబట్టి అతడు ఆమెను చూచి తన బట్టలు చిప్పుకుని, అయ్యో నా కుమారి, నీవు నన్ను బహుగా కృంగచేసితివి, నీవు నన్ను తలనింప చేయువారిలో ఒకటివైతివి. నేను యెహోవాకు మాట ఇచ్చున్నాను గనుక వెనుక తీయలేననగా ఆమె, నా తండ్రి, యెహోవాకు మాట ఇచ్చి ఇంటివా? నీ నోట నుండి బయలుదేరిన మాట చొప్పున నాకు చేయము. యెహోవా నీ శత్రువులైన అమ్మోనీయుల మీద పగ తీర్చుకుని ఉన్నాడని అతనితో అనెను. మరియు ఆమె, నా కొరకు చేయవలసిందేమనగా 2 నెలల వరకు నన్ను విడవము. నేను నా చెలికత్తెలను పోయి కొండల మీద ఉండి నా కన్యాత్వమును గూర్చి ప్రలాపించదునని తండ్రితో చెప్పగా అతడు పొమ్మని చెప్పి 2 నెలల వరకు ఆమెను పోనిచ్చిన గనుక ఆమె తన చెలికత్తెలతో కూడా పోయి కొండల మీద తన కన్యాత్మను గురించి ప్రలాపించాను. ఆ 2 నెలల అంతమున ఆమె తన తండ్రి ఎదుగు తిరిగి రాగా అతడు తాను మొక్కుబడి చొప్పున ఆమెకు చేసెను. ఆమె పురుషుని ఎరుగనే లేదు. ప్రతి సంవత్సరమున ఇశ్రాయేలుల కుమార్తెలు 4 దినములు గిలాదు దేశస్థుడని యెఫ్తా కుమార్తెను ప్రసిద్ధి చేయుటకద్దు. ఎఫ్రామీయులు కూడుకుని ఉత్తర దిక్కునకు పోయి, నీవు అమ్మోనీయులతో యుద్ధము చేయబోనప్పుడు నీతో వచ్చుటకు మమ్ము నేల పొరువలేదు. నీవు కాపురమున్న నీ ఇంటిని అగ్నితో కాల్చివేదమని యెఫ్తాతో చెప్పగా, యెఫ్తా, నాకును నా జనులకును అమ్మోనీయులతో గొప్ప కలహము కలిగినప్పుడు నేను మిమ్మల్ని పిలిచిదని కానీ మీరు వారి చేతుల నుండి నన్ను రక్షింపలేదు. మీరు నన్ను రక్షింపకపోవటం నేను చూచి నా ప్రాణమును అరచేతిలో ఉంచుకుని అమ్మోనీయులతో యుద్ధము చేయబోతుని. అప్పుడు యెహోవా వారిని నా చేతికి అప్పగించను గనుక నాతో పోట్లాడటకు మీరేలా నేడు వచ్చితేనను. అప్పుడు యెఫ్తా గిలాదు వారినందరిని పోగు చేసుకుని ఎఫ్రామీయులతో యుద్ధము చేయగా గిలాదు వారు ఎఫ్రామీయులను జయించిరి. ఎలనగా వారు ఎఫ్రామీయులకును మనష్షీయులకును మధ్యను గిలాదు వారైన మీరు ఎఫ్రాయిల మీదట నిలవలేక పారిపోయిన వారనిరి. ఎఫ్రాయిమీయులతో యుద్ధము చేయుటకై గిలాదు వారు యోర్దాను దాటు రేవులను పట్టుకొనగా పారిపోయిన ఎఫ్రామీయులలో ఎవడో నన్ను దాటనీయుడని చెప్పినప్పుడు గిలాదు వారు, నీవు ఎఫ్రామీయుడవా అని అతను అడిగిరి. అందుకు అతడు, నేను కాను అని నెడల వారు అతను చూచి షిబ్బోలెతును శబ్దము పలుకుమనరి. అతడు అట్లు పలుకనెరక సిబ్బోలెతుని పలుకగా వారు అతను పట్టుకుని యోర్దాను రేవులతో చంపిరి. ఆ కాలమున ఎఫ్రామీయులలో 42,000 మంది పడిపోయిరి. యెఫ్తా 6 సంవత్సరములు ఇశ్రాయేలులకు న్యాయాధిపతిగా ఉండెను. గిలాదు వాడిన యెఫ్తా చనిపోయి గిలాదు పట్టణములలో ఒక దాని యందు పాతిపెట్టబడెను.